బుంగమూతులు బుజ్జగింపులు ప్లీజ్ అర్థం చేసుకోండి, అలకబూనకండి, అర్థం చేసుకోండి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలకబూనారు. కోటి ఆశలు పెట్టుకున్న పదవి చేయిదాకా వచ్చి చేజారిపోవడంతో ఆవేదనకు గురయ్యారు. మాకు ఎందుకు అమాత్య యోగ్యం దక్కలేదని బాధపడుతున్నారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా ఇంతేనా అంటూ నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా తెలంగాణ క్యాబినెట్ విస్తరణ రేవంత్ సర్కార్కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. క్యాబినెట్లో మంత్రి పదవి దక్కి కొందరు ఫుల్ ఖుషీలో ఉండగా ఆశించి భంగపడ్డ నేతలు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్కు చెందిన సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులు తమకు తప్పకుండా అవకాశం ఉంటుందని ఆశించారు. ఇదే విషయాన్ని తరచూ అనుచరులు, కార్యకర్తలతో చెప్పుకుంటూ వచ్చారు. చివరకు అనూహ్యంగా వారికి అధిష్టానం మొండి చేయి చూపడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఢిల్లీ టు ఢిల్లీ అన్నట్టు నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా కూడా అమాత్య యోగం వరించకపోవడంతో నాయకులు మూతి బిగించారు. మరికొందరు అలకపాన్పులు ఎక్కారు. దీంతో మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి చాలా వరకు తక్కువ మంది హాజరయ్యారు. ఆహ్వానాలు ఇచ్చినా రాని వారు కూడా చాలామంది ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇలా అలకపూనిన నాయకులను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. అలకపాన్పు ఎక్కిన ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. ప్లీజ్ అర్థం చేసుకోండి అంటూ బతిమాలుతుంది. మంత్రివర్గంలో చోటు లభించక నిరాశకు లోనైన సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను కాంగ్రెస్ నాయకత్వం బుజ్జగిస్తుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేస్తానని, రాహుల్ గాంధీకి లేఖ రాస్తానని ఇప్పటికే ప్రకటించారు. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఫోన్లో మాట్లాడి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, మల్రెడ్డి రంగారెడ్డి ఇంటికి వెళ్ళి సమస్యను చర్చించి పార్టీలో ఐక్యతను కాపాడేందుకు కృషి చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న సుదర్శన్ రెడ్డి, పార్టీ కీలక నాయకుడు ప్రేమ్ సాగర్ రావు, సీనియర్ నేత మల్రెడ్డి రంగారెడ్డి, ఫైర్ బ్రాండ్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను కాంగ్రెస్ నాయకత్వం బుజ్జగిస్తుంది. పేరున వారికి ఫోన్లు చేసి పార్టీలో నెలకొన్న పరిస్థితులను వివరించే ప్రయత్నం చేసింది. అంతేకాదు వారి ఆవేదనను గుర్తించిన పార్టీ నాయకత్వం నేరుగా వారి ఇళ్లకు వెళ్ళి వారిని సర్దుబాటు చేసే ప్రక్రియ కూడా చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇలా బుజ్జగించే కార్యక్రమాలను నిర్వహించడం తొలిసారి కావడం విశేషం. గతంలోనూ అనేక మందికి పదవులు రాకపోయినా వారిని కేవలం ఫోన్లు చేసి మాత్రమే బుజ్జగించేవారు. కానీ ఈ దఫా మాత్రం ప్రేమ్ సాగర్ రావు ఇంటికి, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్ళి మరీ బుజ్జగించి కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అయితే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ చేసినా కూడా ఇంకా 3 జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో మరోసారి విస్తరణలో ఆ జిల్లాలకు అవకాశం ఉంటుందని ఆశాభావంతో ఆయా జిల్లాలకు చెందిన నేతలు ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో పార్టీకి ఎమ్మెల్యేలు లేకపోవడంతో అక్కడి నుంచి ఎవరికి అవకాశం ఇవ్వలేకపోతున్నామని నాయకులు చెబుతున్నారు. వీరితో పాటుగా మైనార్టీలు, లంబాడాలు, మున్నూరు కాపు, యాదవులకు మంత్రివర్గంలో ఛాన్స్ దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్ల పార్టీగా గుర్తింపు పొందింది. ఆ పేరు కూడా ఉంది. ఇతర పార్టీలు ఆ పార్టీని రెడ్ల పార్టీగా పిలుస్తూ విమర్శిస్తారు. అదే ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా మారింది. అయితే ఈసారి మాత్రం రెడ్డి సామాజిక వర్గం పట్ల చిన్న చూపు చూశారనే ఆ వర్గం నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 3 మంత్రి పదవులు ఇస్తే అందులో ఒక్కరికి కూడా పదవి ఇవ్వరా అంటూ ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో 26 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఆ ఎమ్మెల్యేల సంఖ్యకు అనుగుణంగా తమకు మంత్రి పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విమర్శలు, అలకలు, బుంగమూతులు పెద్ద దుమారానికి దారి తీయకుండా కాంగ్రెస్ పార్టీ అవసరమైన చర్యలన్నీ తీసుకుంటుంది. అయితే పదవులు ఆశించిన వారు పెద్ద నేతలు కావడం, ప్రజాబలం ఉన్న నాయకులు కావడంతో ఈ బుజ్జగింపులు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.
ఒకవేళ వారు నోరు విప్పి విమర్శలు గుప్పించే అవకాశం ఉందని భావిస్తే సీఎం రేవంత్ రెడ్డి కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ.